ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఉన్నవాడా, మమ్మల్ని అందరినీ కన్న దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జగదుత్పత్తికి పూర్వమే మీరు ఏర్పాటు చేసుకున్న మీ దయా సంకల్పాన్ని బట్టి, క్రీస్తు యేసులో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి, క్రీస్తు యేసులో మమ్మల్ని బ్రతికించిన విధానాన్ని బట్టి సమస్తమును మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మా జీవితంలో మాకు అనుగ్రహించిన మరొక దినం గురించి ఆనందిస్తూ, ఈ ఆనందం క్రీస్తు యేసునందు స్థిరపడాలని, మీలో ఎదగాలని, మీకోసం బ్రతకాలని ప్రతి మనిషి గుర్తుంచుకొని బ్రతికి ఆనందించిన రోజున మీ చిత్తం నెరవేరుతుందని మీరు చెప్పినట్టు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి నీకు అనుకూలముగా బ్రతకగలుగునట్లు సహాయాన్ని దయచేసి, ఎల్లప్పుడూ మేము ఆనందించే బిడ్డలుగా ఉన్నట్లు మీ ఆత్మచేత ముద్రించి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించమని మా ప్రభువైన క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, లోకంలో లోక ఆయుష్ను బట్టో, మనిషి ఆయుష్ను బట్టో, లోకం యొక్క చరిత్ర స్థితిగతులను రాసుకోవడానికో మార్చుకోవడానికో అన్నట్టుగా మన లెక్కల్లో మనుషులు సృష్టించిన మరి ఈ యొక్క క్రీస్తు శకం 2006 సంవత్సరం వెళ్ళి 2007 సంవత్సరం వచ్చింది. నిజంగా గతంలో కంటే దినదినము సంవత్సరం ఈ కొత్త సంవత్సరం పండగ మహా భయంకరంగా ప్రపంచంలో జరుగుతుంది. నిన్నటి దినాన 31 జనవరి అంటే 31 డిసెంబర్, గుడ్ బై టు ఓల్డ్ ఇయర్, వెల్కమ్ టు న్యూ ఇయర్ అనే ఆ బ్యానర్స్ ఒకప్పుడైతే నిజంగా క్రైస్తవులు ప్రారంభించిన ఈ నూతన సంవత్సర వేడుకలు అంతే కదా, కొత్త సంవత్సరం పండగ క్రైస్తవులు ప్రారంభించారు. కానీ క్రైస్తవుల కంటే ఎక్కువగా అన్యులే బాగా చేస్తున్నారు. ఎందుకంటే నిన్న నేను టీవీలో చూశాను, చైనా, కమ్యూనిస్ట్ చైనా, అసలు దేవుడు అంటే క్రైస్తవ్యం అంటే పడని ఆ దేశం కూడా బ్రహ్మాండంగా జరిపింది నిన్న. ఆస్ట్రేలియా, చైనా, ప్రతి దేశం, ఏ దేశం చూసినా పండగలే. మరి ఈరోజు మెజారిటీ భారతీయులు ఈ పండుగను జరుపుతున్నారు. మైనారిటీలో ఉన్న క్రిస్టియన్స్ కంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా 3% క్రైస్తవులు, అంటే 97% ఆఫ్ ద పీపుల్ బ్రహ్మాండంగా నిన్నటి దినాన్ని మీరు టీవీలో ఏ ఛానల్ చూసినా, ఏ హోటళ్ళు చూసినా, ఏ క్లబ్బులు చూసినా, ఎక్కడ చూసినా భయంకరమైన పండుగ. ఈరోజు ఉదయం చూస్తే అందరి ఇండ్ల ముందు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనే ముగ్గులు. మనమే వేయలేదు కానీ ఆలోచించగలిగితే ఏమండి, ఎందుకు ఇలా ఆనందం, ఒక్కరోజు ఆనందం పేరిట ప్రపంచం వెర్రితలలు వేస్తూ ప్రమోదంలో ప్రమాదాలు కూడా కొన్ని తెచ్చుకుంటున్నారు. అవునా కదా, ప్రమోదం ఆనందంలో బాగా తాగి రాత్రి ఎన్ని యాక్సిడెంట్లు అయినాయో ఇప్పుడు కనుక మీరు చూస్తే తెలుస్తుంది. ఎన్ని కేసులో, ఎన్ని అరెస్టులో. అవునా, పాపం నిన్న చూస్తే బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు చలిలో పోలీసులు అక్కడక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసుకొని వణుక్కుంటా నిలబడ్డారు. అవునా కదా, ఎందుకు, ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతాయని. క్రైస్తవులు, క్రైస్తవ దేశాలని చెప్పుకుంటున్న అమెరికా లాంటి దేశాలు ఎక్కడ ఏ ఉగ్రవాద చర్య జరుగుతుందోనని భయంగా ఈ పండుగ జరుపుకోవడం, ఇది ఆనవాయితీ కన్నా, సాంప్రదాయం కన్నా ఆచారంగా మారిపోయి మహా ఉధృతంగా జరుగుతున్న ఈ రోజుల్లో మనిషి దేవుని గురించి ఆలోచిస్తున్నాడా అని అనిపించి, పోనీ దేవుణ్ణి ఎరగని ప్రజలను వదిలేస్తే దేవుణ్ణి ఎరిగినామని చెప్పుకుంటున్న ప్రజలు, నిన్న నేను సికింద్రాబాద్ ఏరియాలో తిరిగాను సాయంత్రం. అబ్బో, ప్రతి చర్చి ముందు పెద్ద టెంట్లు, లైట్లు, కార్లకి మహాభయంకరమైన, అసలు రోడ్డు ట్రాఫిక్ జామ్ అయ్యి టివోలి టాకీస్ దగ్గర. అబ్బో, నేను ఆశ్చర్యపోయాను, ఒక్కరోజు భక్తులు ఇంత భయంకరంగా ఉన్నారా అని. ఎందుకంటే జీవితంలో ఒక్కరోజే మరి ఆ పండుగ చేసుకున్నాం, లేదా ఆరాధన చేసుకున్నాం, ఆ ఆరాధన యొక్క అర్థం తెలుసుకొని భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని గురించి ఆలోచించినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది.
క్రైస్తవుడైనా కనీసం వేరే వాళ్ళని వదిలేస్తే క్రైస్తవుడైనా ఇప్పటి వరకు క్రీస్తు యొక్క మర్మాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకోవాలనే బాధ గుండెలో పిండినట్టు అయ్యింది. నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే హ్యాపీగా పడుకున్నానండి. ఏమని, నేను పడుకోకపోతే, చర్చిలో ఆరాధనకి వెళ్ళకపోతే, లేకపోతే టీవీ ముందు కూర్చోకపోతే న్యూ ఇయర్ రాదా, చూద్దాం వస్తుందా రాదా అని దుప్పటి కప్పుకొని పడుకున్నా. వచ్చిందా రాలేదా, ఆగిందా, ఆగలేదుగా. పోనీలే పడుకుంటే అబ్బా భయంకరమైన తలనొప్పి. ఎందుకంటే 1:20 స్టార్ట్ అయిందో లేదో మరి అన్ని చర్చిలు ముగించినట్టున్నారు దుర్మార్గులు. ప్రతి ఒక్కడు ఫోను, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ మొత్తం నిద్ర అంతా పాడు చేశారు. మనసులో బాధ ఉన్నా, కోపం ఉన్నా, ఏమండి తప్పనిసరైన పరిస్థితుల్లో సేమ్ టు యూ అని చెప్పాలి కదా. మరి చెప్పకపోతే అర్ధరాత్రి ఆనందంలో ఉన్నవాడు హర్ట్ అయిపోతాడు. మనిషిగా నేను బాధపడుతూ ఏదో సేమ్ టు యూ బ్రదర్, సేమ్ టు యూ. నాకు నేనుగా ఇంతవరకు ఎవరికి విష్ చెప్పలేదు, చెప్పకూడదు కూడా. ఎందుకు అని కనుక మనం ఆలోచిస్తే దేవుని వాక్యం ఎంత గొప్పదో, దేవుడు ఎంతటి గొప్పడో మనం ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయము దేవుడు తన ప్రవక్త, తన అపోస్తలుల ద్వారా, తన పిల్లల ద్వారా ఏ రీతిగా మాట్లాడుతున్నాడో ఈరోజు క్రైస్తవులు ఆలోచించాలి. 2006 క్రీస్తు శకమని మురిసిపోతున్న ఈ జనాంగం, క్రీస్తు శకం సుమారు 57లోనే ఎంత గొప్ప మాటలు దేవుడు రాయించాడో మీరు ఆలోచించాలి. ఈ మాటలు చదువుతున్నా, వింటున్నానంటూ, ఆరాధిస్తున్నానంటున్న ఈ క్రైస్తవుడు, క్రైస్తవ సంఘాలు ఎంత భయంకరమైన ఆచార వ్యవస్థలోనికి కూలిపోతున్నాయో, దేవునికి వ్యతిరేకంగా ఎలా బ్రతుకుతున్నారో చెప్పగలిగితే, చూడగలిగితే, ఇప్పుడు బైబిల్ చదువుదాం. 11లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించు. ఏమంటున్నాడండి భక్తుడు? ప్రభు విషయమైన భయము నెరిగి, మాకు దేవుడంటే భయం ఉంది, అవునా కదా? ప్రభు అంటే భయం ఉంది తప్ప మనుషులంటే మాకేం భయం లేదు, మనుషులంటే మాకేం ప్రేమ లేదు. మనుషుల గురించి మేము ఆలోచించడం లేదు, కానీ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ప్రభువు. ఎందుకంటే ప్రభువు సామాన్యుడు కాడు. ఆయన చెప్పిన మాటల ప్రకారం కనుక మనం నడవకపోతే భయంకరమైన పద్ధతిలోకి, భయంకరమైన విధానంలోనూ మనల్ని శిక్షిస్తాడు. కనుక మీరంటే భయపడాల్సిన అవసరం లేదు మాకు, అవునా కదా? మనుషులంటే భయం లేదు మాకు అన్నాడు. అందుకే ఏ మనిషిని మొక్కం నేను చూడను అన్నాడు. ఏ మనిషిని అంటే మాకు లెక్కలేదని భక్తులు ఎందుకన్నారు అంటే, ఇవాళ భయపడే మనిషి రేపు ఉండకపోవచ్చు, అవునా కదా? ఇవాళ భయపెట్టే మనిషి రేపు కూడా ఉండకపోవచ్చు. కానీ ఎల్లకాలం ఉండే ప్రభువు మాత్రం, ఆయనకు మనం భయపడాలి. కనుక ఆయనకు భయపడి మిమ్మల్ని మేము ప్రేరేపిస్తున్నాం. అంటే మనుషులారా, క్రైస్తవులారా, క్రీస్తు సంఘంలో ఉన్న సభ్యులారా, ఇప్పటికైనా మీరు ప్రేరేపణ పొందండి, ఇప్పటికైనా మీరు ఆలోచించండి అనే భావం అందులో కనబడుతుంది, అవునా కదా? ప్రభువు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుతున్నాము. నేను ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నా దేవుని విషయమైన భయము నెరిగి, నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనుషులు ఏమన్నా పర్వాలేదు, కానీ ఒకవేళ నేను చెప్పే మాటలు విని మనుషులు తిట్టినా నువ్వు మరోసారి ఈ సంఘానికో, ఈ ఆరాధనకో, ఈ కాలేజీకి నువ్వు రాకపోయినా దేవుడు నన్ను తిట్టొద్దు, అవునా కదా? దేవుడు నన్ను శిక్షించకూడదు. ఎందుకంటే బోధించే వాడికి దేవుని విషయమైన భయం ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో లేదో అనేది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నాకు అది నచ్చదు. అందుకే మొహమాటం, స్ట్రైట్ ఫార్వర్డ్ అంటాను నేను. కాబట్టి భయము నెరిగి మీరైనా కొద్దిమందినైనా ఈ లోకంలో ఈ మాటలు వింటున్న వారందరినీ ప్రేరేపిస్తున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. ఎందుకంటే మీరు మమ్మల్ని స్వీకరించారో లేదో మాకు తెలియదు, అవునా కదా? మీరు ఈ బోధను నమ్ముతున్నారో లేదో మాకు తెలియదు. అసలు
మీ మనస్సాక్షికే తెలుసు. ఎందుకంటే ఎంత చెప్పినా ఒకవేళ సున్నం కొట్టినా గోడలాగా ఉన్నారో ఏమండి అది మాకు తెలియదు కనుక మేము నమ్ముచున్నాం. అంతేగాని మీరు నమ్మారు అని ఖచ్చితంగా నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఈ మనుషులు నమ్మే జాతి కాదు కదా. ఎంత చెప్పినా యథా రాజా అంటే కుక్కతోక వంకర ఉన్నట్టే తప్ప ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ మాట మాట్లాడుతూ మమ్మను మేమే తిరిగి మెప్పించుకొనుట లేదు, కానీ హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. మమ్మును మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు. ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ మీరు మెచ్చుకోవాలని మాకేమీ ఇది లేదు. మీరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మాకు వచ్చే నష్టమేమీ లేదు, లాభమేమీ లేదు. మేము చెప్పదలుచుకుందేదో చెప్తున్నాం అంతే కదా. దేవుడు నువ్వు మెచ్చుకుంటావా? ఏమండి దేవుడా నువ్వు చాలా గొప్పోడు అంటే ఆయన ఉబ్బిపోతాడు అనుకుంటున్నావా? నువ్వు గొప్పోడు అంటే ఆయనకు సర్టిఫికెటా? దేవుడి చేత నువ్వు గొప్పోడిరా బిడ్డ అని ఆయన మెప్పు పొందడానికి నువ్వు ప్రయత్నించాలి, కానీ దేవుడు గొప్పోడని దేవుడికి సర్టిఫికెట్ ఇచ్చే అది అర్హత మనకేమైనా ఉందా? ఆలోచించాలి. అది గొప్పోడు అంటే ఆనందిస్తాడు, నన్ను అర్థం చేసుకున్నాడు నా కొడుకు అంటాడు తప్ప అది ఆయనకేం సర్టిఫికెట్ కాదు, ఆయనకేమో ఆయనను మెచ్చుకున్నట్టు కాదు మనం. అందుకే మీ వలన మెప్పు పొందవలసిన అవసరం మాకు లేదు. మీరు నొచ్చుకున్నా నొచ్చుకోకపోయినా మీకు కష్టమైనా ఇష్టమైనా మేము చెప్పేది చెప్తున్నాం అన్నాడు అంతే భక్తుడు. దేవుడు కూడా అదే అంటాడు కదా, నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే పో. దేవుణ్ణి మనం నమ్మితే ఎప్పుడు చెప్తుంటాను కదమ్మా, దేవుణ్ణి మనం నమ్మితే దేవునికి లాభమా మనకా? ఏమ్మా మనం దేవుని నమ్మితే మనకు లాభమా దేవునికి లాభమా? చెప్పాలి, ఆలోచించండి. ఆలోచిస్తున్నాడు చిన్నవాళ్ళు కదా. దేవుణ్ణి నమ్మితే మనకు లాభం తప్ప దేవుడికి వచ్చే లాభం ఏం లేదు. నమ్మకపోతే మనకే నష్టం, కానీ దేవునికే నష్టం. నో చేంజ్. అందుకనే మొహమాటం పనికి రాకుండా నిర్మొహమాటంగా దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని భక్తుడు అదే మాట్లాడుతున్నాడు. ఇదే విషయాన్ని నేను ఈరోజు ఈ సంఘానికి కూడా అదే మాట్లాడుతున్నాను. ఎలా అనగా మేము వెర్రివారం అయితేమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారం అయితేమా. చూసుకోండి, ఒకవేళ ఈ మాటలు చెప్తున్నప్పుడు ప్రపంచం అంతా ఒక తీరెళ్తుంది, అవునా కదా? ఈరోజు మనల్ని చూస్తే మన వల్ల ఇళ్ళ మీద చూస్తే ఓ స్టార్ లేదు, అవునా కదా? మీరు ఆలోచిస్తే ఐబీటీ స్టూడెంట్స్ ఎవరైతే నిజంగా పాటిస్తున్నారో ఈ బోధను, వాళ్ళ ఇళ్ళ మీద ఒక స్టార్ లేదు, వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ చెట్టు లేదు, అవునా కదా? బాలయేసు తొట్టి లేదు. ఆలోచించగలిగితే ఇది చూసి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏంటయ్యా ప్రపంచంలో క్రైస్తవులు చూడు ఎంతమంది ఇన్ని స్టార్లు పెట్టి ఇన్ని చేసారు, మీరు ఒక్కలే ఊరంతా ఒక దిక్కు అయితే ఒలిపిరి కట్ట ఒక దిక్కు అనంటే పిచ్చోళ్ళు మీరు, అంతే కదా? ఏమంటారు వేరే సంఘాలు ఉన్న వాళ్ళు మనల్ని ఏమంటున్నారు, పిచ్చోళ్ళు మీరు, ఎర్రోళ్ళు మీరు అంటున్నారు. అదే చెప్తున్నాడు, ఎర్రివారం అయితే మా అంటే అది దేవుని నిమిత్తమే. మాకు దేవుడు అర్థమయ్యాడు కనుక, దేవుని వాక్యం అర్థమైంది కనుక ఈ లోకంలో అనేక మందికి వెర్రోల్లాగా కనబడుతున్నాం మనం. అపస్తులు కూడా ఆ రోజు వెర్రోల్లాగా పిచ్చోళ్ళలాగా వీళ్ళగా తల తిక్కోల్లాగా కనపడ్డారు కనుకనే ఆ రోజు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆ బోధలో ఉన్నవాడిని చూసి ఈరోజు కూడా ఉన్న ప్రపంచం ఆశ్చర్యపోయి వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు వదిలేద్దామన్నంత దృష్టికి వచ్చేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలను వదులుకొని లోకంతో పోయేవాడికి యథార్థవాది ఏమంటారండి, సత్యవాది ఎప్పుడు లోక విరోధిగా కనబడుతుంటాడు. మనం లోకానికి వ్యతిరేకంగా ఉన్నాం. అందుకే మీకు మేము కనుక వెర్రివారం అయితే అది దేవుని నిమిత్తమే. మీకు ఎర్రల్లా కనబడితే ఒకవేళ నిజంగా అది దేవుని నిమిత్తమే మీకు ఎర్రల్లా కనబడుతున్నాం, కానీ మేము ఎర్రలమేం కాదు, మేము జ్ఞానవంతులం, అవునా కదా? ఎవరి జ్ఞానులలో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించే అపోస్తలులు. మీరు అనుకుంటున్నారు మమ్మల్ని ఎర్రోళ్ళని, కానీ మేమైతే ఎర్రోళ్ళం కాదు. ఒకవేళ ఎర్రోళ్ళగా మీకు కనబడితే అది దేవుని నిమిత్తమే సుమా. మీ నిమిత్తం అయితే స్వస్థ బుద్ధి గలవారు. ఎందుకంటే మాకు దేవుడు తెలుసు, మా జ్ఞానం తెలుసు, అన్నీ తెలుసు. కానీ మీరు ఎక్కడ మమ్మల్ని చూసి చెడిపోతారేమో అని మా బుద్ధికి కూడా మేము స్వస్థత తెచ్చుకున్నాం. దేనికి వచ్చిందంటే స్వస్థత బుద్ధి. ఈరోజు కాలుకో కన్నుకో రోగానికి శరీరం కోసం స్వస్థ కోసం చచ్చిపోతున్నాడు మనిషి, దేవుని దగ్గర అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ
మన శరీరానికి స్వస్థత దొరికితే ఎవరికి లాభం? మనకే లాభం. అందుకే దేవుడు నీ శరీరానికి స్వస్థత తెచ్చుకోమని అడగట్లేదు. నిన్ను స్వస్థపరచు యేసుక్రీస్తును నేనే అని మనతో ఏం చెప్పలేదు. అవునా కదా? మీరు ఆలోచిస్తే. కానీ ఒక మాట చెప్పాడు, ఏంటంటే బుద్ధికి స్వస్థత తెచ్చుకుంటారా అన్నాడు. ఎందుకు? స్వస్థపడకుండాన్నట్లు మీ హృదయము కొవ్వింది అని యెషయా నుంచి మొదలుకొని మాట్లాడుతున్నాడంటే నీ హృదయానికి స్వస్థత దొరికే దేవునికి లాభం. అవునా కదా? నీ బుద్ధికి, నీ ఆలోచనకు, నీ తలంపుకు కనుక స్వస్థత దొరికిందనుకో, అది ఎవరికి లాభం? దేవునికి లాభం. అందుకే మా బుద్ధికి స్వస్థత తెచ్చుకున్నాం. ఎందుకంటే మమ్మల్ని చూసి మీరెక్కడ చెడిపోతారో అని, మీకోసమైనా మేము ఖచ్చితంగా ఇలా నిలబడ్డాము అని పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. అంటే ఒక భక్తుడు కొరింథీ సంఘానికి ముందు ఆక్రోశిస్తున్నాడు అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న సంఘాలన్నిటికీ, సంఘం ఒకటే కానీ నానా విధాలైన పేర్లతో కొట్టుకుంటున్నాం కనుక కనీసం దేవుని సంఘాలు అని చెప్పుకుంటున్నా ఎన్నైతున్నాయో వాళ్ళన్నిటికీ ఇదే బోధ చేస్తున్నాడు. జాగ్రత్త, ఆలోచించండి, మీరేమి చేస్తున్నారో, మీరేమి వినుచున్నారో అది జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు ఎంత మొత్తుకున్నా మనిషి లోకంతో వెళ్ళిపోతున్నాడే తప్ప యేసుక్రీస్తులోనికి రావడం లేదు. లోకంతో పాటు మారుతున్న సమాజంలో ప్రకృతిలో మార్పులు, వాటికి అనుగుణంగా శరీరపరంగా మారిపోతున్నాడు తప్ప దేవునిలో దేవుడు అనుకున్న మార్పులోనికి రావట్లేదు. దేవుడు ఆశించిన మారు మనసు తెచ్చుకోవట్లేదు మనిషి. దేవుడు ఎందుకు మారమన్నాడో, ఏ విషయంలో మారమన్నాడో ఈ మనిషి ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంకా ముందుకెళ్దాం. క్రీస్తు ప్రేమ మమ్మును ఎందుకు మేము ఇలా పిచ్చోళ్ళ కనబడుతున్నాం? ఎందుకు మేము మా బుద్ధికి స్వస్థత తెచ్చుకున్నాం? మా రోగాలకు, మా శరీరాల గురించి మేము బాధపడకుండా మేము స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాం. మీ మనసులను ప్రేరేపిస్తున్నాం. దేవుని యందు భయం ఎందుకున్నది మాకు అని అడిగితే యేసుక్రీస్తు చూపిన ప్రేమ మమ్మల్ని బలవంతము చేయుచున్నది. యేసుక్రీస్తును చూసి మేము, ఆయన చేసిన బోధను చూసి, ఆయన చేసిన క్రియలను బట్టి మేము బలవంతంగా మీ నిమిత్తం వెర్రివరగా బతుకుతున్నాం. లేకపోతే మాకు కూడా ఉంది ఆనందంగా తిరగాలని, లేదా? ఏమంటే మీలాగా కేరింతలు కొడుతూ హ్యాపీ 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 అని ఎగురుతూ డ్యాన్స్ చేస్తూ తింటూ తాగుతూ ఆనందించాలని మాకు కూడా ఉన్నది. శరీరాన్ని బట్టి ప్రతి శరీరం కోరుకుంటుంది. ఎవడంటే బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ దమ్కా పెడతానంటే వద్దంటారు. ఆలోచించండి. పుణ్యానికి పార్టీ పిలిచి ఎంజాయ్ చేద్దాం రా అంటే కూడా ఏ శరీరం ఊరుకుంటుంది? గుంజుతూనే ఉంటుంది, లాగుతూనే ఉంటుంది. కానీ ఎంత లాగినా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తున్నది కనుక మేము ఆ పండుగకు దూరంగా ఉన్నాం. మీలాంటి ఒక్కరోజు ఆనందానికి దూరంగా ఉండి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నామా? ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను కనుక అందరూ మృతి పొందితిరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. ఈ బ్రతుకులో ఆనందం, ఈ దిన ఆనందం, ఈ పండగ ఆనందం మాకు ఆనందించాలని ఉన్న మా ముందున్న క్రీస్తు ప్రేమ, ఆయన ఎందుకు మృతి పొందాడు? నేను ఇలా ఒక్కరోజు తైతక్కలాడటం కోసం మృతి పొందాడా? నాకు ఈరోజు ఈ కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు వండుకొని ధారాళంగా ఖర్చు చేసి పండగ పేరు చెప్తే వేలు ఖర్చు పెట్టేవాడు ఉన్నాడు. అవునా కదా? దేవుని పేరు చెప్పి పెట్టమను. అప్పు చేసైనా పండగ చేసుకుంటలేరు ఇప్పుడు. ఏమండి? చాలామంది ఆలోచించండి. అప్పు చేసైనా పండగ చేసుకుంటాం. అప్పు చేసి దేవుని సేవకి ఇవ్వగలవా? దేవుని పనికి ఇస్తాడు ఎవడన్నా? అప్పు చేసి ఉన్నదే ఇవ్వలేని పరిస్థితి. ఉన్న దాంట్లో 10వ భాగం ఇవ్వడానికే ఏడుపు ముఖం. మనం ఆలోచించగలిగితే దేవుని పనికి, దేవుని ఆలోచన విధానానికి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం ఎంత చేస్తున్నాం? మనం ఎలా ఆనందించగలుగుతున్నాం? క్రీస్తు యేసులో మనం ఎలా ఆనందించగలుగుతున్నాం? ఆయన ప్రేమ మనల్ని ఎలా బలవంతం చేయగలుగుతుంది? అసలు యేసు ప్రేమలో బలవంతంలో ఉన్నామా? లోక కోరికల్లో, లోక ఆశల విషయంలో బలవంతంగా ఉన్నామా అని ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. అందుకే దేవుడు మాట్లాడుతూ ఒక తన బాధను, తన ఆవేశాన్ని, తన ఆవేదనను ఇలా కోరుకుంటూ, జీవించువారు మీ కొరకే కాదురా నాయన,
యేసు అనుకుంటే తన కోసం జీవించగలిగేవాడు, కానీ ఆయన అందరి కోసం మృతి పొందాడు కనుక అవసరమైతే నీవు కూడా నీ సహోదరు నిమిత్తం నీ ప్రాణాన్ని పెట్ట బద్ధుడవై ఉన్నావు కనుక అందరి కోసం మృతి పొందు. ఈ లోకాశల విషయంలో, లోక కోరికల విషయంలో, లోక ఆనంద విషయంలో నీ కోరికను చంపుకో. అంటే నువ్వు కూడా వీలైతే మృతి పొంది అందరినీ ఆనందించడం కోసం నువ్వు మృతి పొందు కావాల్సి, అంతేగాని అందరినీ చంపి నువ్వు ఒక్కరిని ఆనందించకు. నీ ఆనందం కోసం అందరినీ నాశనం చేయకు అని దేవుడు చెప్తున్న మాట అది. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ. అద్భుతమైన మాట ఇది. ఇది శరీర రీతిగా, లోకరీతిగా, ఆకార రీతిగా ఈ ప్రపంచంలో ఇక ఎవరినైనాను ఎరగము అన్నారు వాళ్ళు. దేవుడు ఎరగద్దు అని అన్నాడంటే మనిషి ఏమంటాడు? ఎరగాలండి. అవునా, అదే మనిషే కదండి, మనిషిగా వచ్చినప్పుడు రూపం ఉండొచ్చు కదండి, ఆ రూపంలో మనం ఎరగాలి కదండి, లేకపోతే మనకెలా తెలుస్తుందండి అని మనిషి ప్రారంభిస్తాడు. దేవుడు ఏమన్నాడమ్మా? ఎవరిని శరీర రీతిగా ఎరగొద్దు. సో ఎవరిని ఎరగం కానీ యేసుక్రీస్తుని ఎరగొద్దంటే ఎట్లా? ఏమండి, ఎవరినంటే వదిలేద్దాం కానీ యేసు అది ఎందు వాక్యమై ఉండి ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త రారాజు, ఆయన రూపాన్ని ఎరగకపోతే ఎట్లా అని ఒకడు వచ్చి మన చెవిలో ఊది. ఇప్పటికి కూడా మీరు చూసినట్టయితే గతంలో క్రిస్మస్ చూసారో లేదో, ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ క్రిస్టియన్ రోమన్ క్యాథలిక్ అనకూడదు కానీ ఏం చేద్దాం, భయంకరంగా ఉంటుంది. పెద్ద పెద్ద చర్చిలలో చిన్న బొమ్మను పెట్టి, తెలుసో లేదా, బాలయేసు అని పెట్టి దాని మీద అత్తరు చల్లేవాడు ఒకడు, వాడు ఫ్యాన్ ఉండేవాడు ఒకడు, అబ్బో ధూప దైవేద్యాలు చల్లేవాడు మరొకడు. అలా డ్రెస్సు గిస్సు మీరు చూస్తే భయంకరంగా ఉంటుంది. అదేంటి, ఇంకా యేసు బాలుడా? ఏమండి, ఇప్పుడు బాలుడా? ఆయన ఈ లోకానికి వచ్చి పెరిగి పెద్దోడై అందరి కోసం తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని సర్వ సృష్టిని పరిపాలిస్తున్న రారాజే. ఆ రాజు ఇంకా చిన్నోడా? మీరు ఆలోచించండి. అది నిజంగా ఒక బొమ్మ, అవునా కదా? మీరు ఆలోచిస్తే ఆ తొట్టెల్లో ఉయ్యాల్లో వేసింది బొమ్మ. ఇప్పటికీ ప్రతి క్రైస్తవుని ఇంట్లో తొట్టిలో మరియమ్మ వాళ్ళు చిన్న బొమ్మ. ఈ బొమ్మను ఆరాధించేవాడిని ఏమనాలో నాకు అర్థం కాలేదు. పోనీ పెద్దోడు అయ్యాడు, పెద్దది పెడతావా? అసలు ఇప్పుడు ఆకారాన్నే నమ్మొద్దన్నాడు దేవుడు. ఏ ఆకారాన్ని పూజించొద్దంటే అన్నీ వద్దండి, ప్రభువును కదా. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెవులు ఊదాడట, ప్రభువును కన్నా తల్లి వద్దా? మరి అయితే తల్లిని కూడా పెట్టేస్తుంది. మరి తల్లి ఉన్నాడు, కొడుకున్నాడు, మరి తండ్రి వద్దా? మరి ఏం చేద్దాం? ఓ ముసలోని బొమ్మేసి, మీరు కనుక ఆలోచిస్తే క్యాలెండర్స్లో ఉంటుంది చూసి, చిన్న పెద్ద ముసలాయన, తెల్ల ఎంట్రుకలు ఉంటాయి, ఆ చేతుల్లో నుంచి చిన్న లైట్ వస్తుంటుంది ఇట్లా చుక్క, మధ్యలో పావురం. మీరు కనుక ఆలోచిస్తే మధ్యలో ఏముంటుంది? పావురం. అది బాలుని మీదకి ప్రసరిస్తాం. ఎంత భయంకరంగా ఉంది అంటే, ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. శరీర రీతిగా ఎందుకు ఎరగొద్దన్నాడు అంటే, నాట్ ఓన్లీ విగ్రహారాధన, నాట్ ఓన్లీ ఏదో విగ్రహాన్ని పూజించొద్దు, ఆ పూజించొద్దు అనే భావాన్ని మళ్ళీ నొక్కి చెప్పడం కాదు, కానీ దీని వెనకాల పెద్ద చరిత్ర ఉంది. తెలుసో లేదో మీకు? ఎందుకంటే యేసు చెప్పినప్పుడు, యేసు బతుకున్నప్పుడే చెప్పాడు, ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెబితే మీరు ఎప్పుడు నమ్మొద్దు. నా పేరిట నేనే క్రీస్తునని కూడా చాలామంది వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు అని యేసు ఎందుకు చెప్పాడు అనుకుంటున్నారు? యేసు రూపానికి, యేసు బొమ్మకు నువ్వు గనక విలువిస్తే, ఏమండి, యేసు బొమ్మకి అది చిన్నోడు కానీ పెద్దోడు కానీ, అవునా కదా? హృదయంలో పెద్ద ఇదొకటి ఉండి, ఇక్కడ పెద్ద లైట్ ఉంటుంది, చెట్టు చుట్టూ లైట్ ఉంటుంది, చేయి పెట్టుకునేది ఒకటి ఉండి, ఆ ఫోటో ఇంట్లో పెట్టుకున్నాం అనుకో, కోల ముక్కు, రెడ్ చాపు, ఇలా వెంట్రుకలు, ఏమ్మా అందరి ఇళ్ళలో అదే బొమ్మ, తలుపు తెరవగానే అదే ఉంటుంది. ఇప్పుడు ఒకడొచ్చి నిన్ననో మొన్న విన్నారో లేదో, ఓల్డ్ సిటీలో వాడు అరెస్ట్ అయ్యాడు. వాడు నేనే ప్రభువుని అంటున్నాడు. తెలుసు కాదు మీరు? పాతనగరంలో అరెస్ట్ అయ్యి నేనే అల్లాను, నేనే ప్రభువును, నా తడక చూస్తారు మీరు అంటున్నాడు. ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా వస్తారో మీకు తెలియదు కనుక అలా కాషాయ వస్త్రాలు వేసుకొని, హైట్ పర్సనాలిటీ, మంచిగా జిట్టూరే వేసుకొని,
మీకు సమాధానము కలుగుగా కానీ మీ ఇంటి ముందు నిలబడ్డాడు అనుకో, అవునా కదా? ఎవరు స్వామి నువ్వు అంటే నేనెవరో తెలియదా? ఒకసారి తలుపుది తీశాను పో, వెనకాల చూడు, ఆ ఫోటోలో ఉన్నాడే నా కళ్ళ ముందు, అమ్మా ప్రభువు నాకు దర్శనం ఇచ్చాడు, నా బతుకు రండి 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 అని పిలిచే ప్రమాదం ఉన్నదని దేవుడు ముందే హెచ్చరించాడు ప్రజల్ని. దాని వెనక అంత చరిత్ర ఉంది. ఇప్పుడు కూడా అదే కదా, కల్లో నాకు యేసు ప్రభు కనిపించాడంటే ఎవడరా చెప్పాడు నీకు అంటాను నేను. ఎందుకంటే ఆ కల్లో కనిపించినోడు యేసు ప్రభు నీకెలా తెలిసి? ఫోటోలో ఉన్నాడుగా, ఫోటోలో ఉన్నాడు కనిపిస్తాడు. ఇంతకు ఫోటో యేసుక్రీస్తుదా? ఇలా దర్శనాలు చూసి మోసపోతున్న ఈ జనాలకు బుద్ధి చెప్పడానికి ఏదెందుకు చెప్తున్నాడు? ఇంకా బాలయేసు పూజ చేస్తున్నారు కనుక, ఇంకా బొమ్మలకు మొక్కుతున్నారు క్రైస్తవులు. మురుకులకు ఆ తరం వారికి వేరే రక్షణ పొందిన వీళ్ళు కూడా మరలా విగ్రహారాధనకి వెళ్ళిపోతున్నారు కనుక ఇంత భయంకరంగా ఏ ఆచారాన్ని మీరు నమ్మకూడదు అన్నాడు. రైటు. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. యేసుక్రీస్తులోనికి ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటున్నావో, ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి వచ్చావో అప్పుడే నువ్వెవరట? నూతన. నిన్ను చూపించి సృష్టి అంటాడేంటి? సృష్టి అంటే ఏంటిది? మామూలుగా పంచభూతాలు, అవునా కదా? మీరు ఆకాశం, నీరు, అగ్ని, గాలి, వాయువు ఇవన్నీ చూస్తే పంచభూతాలు. అవి సృష్టింపబడి ఎన్ని రోజులైంది? చాలా సంవత్సరాలైంది, మనకు లెక్కకు తెలియదు. ఇన్ని సంవత్సరాల్లో సృష్టి ఉన్నట్టుగా ఉందా? ఉందండి? సృష్టి మారిపోతుందా లేదా? సృష్టి నాశనానికి దగ్గర పడుతుందా? కొత్తగా మారుతుందా? చెప్పమ్మా. సృష్టి నాశనానికి దగ్గర పడుతుందా? ఇంకా రోజు రోజు కొత్తగా అవుతుందా? మానవుడు చేసిన పని వల్ల, పొల్యూషన్ వల్ల రోజు రోజుకు సృష్టి బ్యాడ్ అవుతుందా, కొత్తగా అవుతుందా? లోకల్గా ఈ ప్రకృతి అంతా చెడిపోతుందే తప్ప బాగా అవ్వట్లేదు. ఈ బాగా కానీ ఈ సృష్టిలో కొత్తదేమైనా ఉందా? ఉంటుందమ్మా? కానీ ఈరోజు మనిషి ఏదో కొత్తది ఉంది అని ఆలోచించుకొని ప్రతి సంవత్సరం కొత్తదనో, ప్రతి దినం కొత్తదనో, ఏదో కొత్తదని ఇలా ఆలోచించుకుంటూ బ్రతుకుతున్నాడే తప్ప అసలు వీడే కొత్త అనేది అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఇంతకీ ఏది కొత్త? నువ్వే కొత్త అంటున్నాడు, అంతే కదా? నూతన సృష్టి. ఆయన ఎప్పుడైతే ఈ సృష్టింపబడ్డప్పుడు ఎంత బాగుండనో, ఆ సృష్టి పాడైపోతున్నప్పుడు, ఆ సృష్టిలో నువ్వు పుట్టిన, ఆ సృష్టిని ధరించుకున్న నువ్వు, పాడైపోయిన ప్రకృతి శరీరంగా ధరించుకున్న నువ్వు కొత్తగా మారు. నువ్వే నూతన సృష్టి అయి ఉండి ఇంకా సృష్టిలో కొత్తదనం ఉందని, సృష్టిలో జరుగుతున్నవన్నీ కొత్తవని, సృష్టిలో ప్రతి సంవత్సరం కొత్తదని, ప్రతి దినము కొత్తదని నువ్వే కూడా ఆలోచించడానికని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు నూతన సృష్టిగా మారిన క్రైస్తవుడు మళ్ళా ప్రకృతిలో నూతనం ఉందని ఎత్తుక్కోవడం న్యాయమా, అన్యాయమా, మూర్ఖత్వమా? మనం ఆలోచించాలి. సమస్తము నీలో కొత్తది ఉంది. ఇప్పుడు నీలో లేదా? మట్టి లేదా? నీరు, గాలి, అగ్ని, ఆకాశం, పంచభూతములతో నిర్మించబడిన ఈ దేహము ఇది కొత్తదిగా మారాలి అన్నాడు. ఎందుకంటే ప్రకృతి పాడైపోయింది, దాని ఆశయాలు, దాని కోరికలు పాడుగా ఉన్నాయి. అది ఆల్రెడీ శపించబడింది. నువ్వు కూడా దాంట్లోనే ఉన్నావు కనుక ఆ శపించబడ్డ ప్రకృతిలోనే తింటున్న నీవు శపించబడిన వాడిగా ఉండకుండా ఈ సృష్టిగా నువ్వు మారాలి అన్నాడు. మారినవాడు కూడా, మారిన వాడిని వదిలేస్తే మారిన క్రైస్తవుడు కూడా నూతన సృష్టిగా ఉన్న నువ్వు నూతనత్వంలోనికి వెళ్తానని ఆలోచించడం, నూతన సంవత్సరంలోనికి వెళ్తానని ఆలోచించటం. ఏమండి, నిన్న చెప్పాను, ఈ కొత్త సంవత్సరం అన్నా ఏమైనా నా ఆశయాలు పండవా అని ఎదురు చూస్తున్నారట జనాలు, అవునా కదా? ఇప్పుడన్నా నాకు మంచి జరగదా? నువ్వు మంచిగా ఉండాలి తప్ప కాలంలో ఏమున్నది? ఏమండి, నిన్నటికి వాళ్ళకి ఏమైనా తేడా ఉందా? 24 అవర్స్లో కానీ, గంటల్లో కానీ, క్షణాల్లో కానీ, నిమిషాల్లో, సెకండ్లో ఏమైనా తేడా ఉందా? కొన్ని ప్రకృతిలో ఏమైనా తేడా ఉందా? హ్యాపీ న్యూ ఇయర్ అని నిన్న అన్నావు. నిన్నటికి వాళ్ళకి ఏమైనా మార్పు ఉందా? మార్పు ఎక్కడ ఉంటుంది? ఇయర్లో లేదు, కాలంలో ఏమైనా మార్పు ఉందా? మనలో మార్పు ఉంది, మన ఆలోచనలో మార్పు. మనం అనుకుంటున్నాం కనుక కొత్త సంవత్సరం వచ్చింది. అనుకోకపోతే అసలు కొత్త సంవత్సరం అనుకోనోడికి కొత్త సంవత్సరం గడవట్లేదా? ఏమండి, బార్లోకి వెళ్ళినోనికి గడిచింది, చర్చిలోకి వెళ్ళినోనికి గడిచింది, ఇంట్లో టీవీ ముందు కూర్చొని కార్యక్రమాలు చూసినోనికి గడిచింది,
దుప్పటి కప్పుకొని పడుకున్నోనికి కూడా వచ్చింది కొత్త సంవత్సరం. దీనికోసం ఎదురు చూడటం ఎంత భయంకరం. అందుకే పాతవి గతించెను, ఇదిగో సమస్తము. ఏంటి పాతయి? సంవత్సరాలు ఏమన్నా చెప్పాడా? ఏమండి ఇది కొత్తది అని దేవుడు ఏమైనా చెప్పాడా? పోనీ దేవుని వాక్యంలో ఎక్కడైనా ఉందా? చెప్పండి చూద్దాం. అందుకే ప్రసంగిలో చెప్పిన మాటను గమనిస్తే దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రసంగి 1 జ్ఞాని అయిన సొలొమోను రాసిన ప్రసంగి 9వ వచనం 8 నుంచి చదువు. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది అని వివరింప జాలరు, చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద అంటే ఈ లోకంలో, ఈ సృష్టిలో నూతనమైనది ఏదియో లేదు. ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములో. ఏమన్నాడండి? తరము వెంబడి తరము గతించిపోతున్నది. ఈ సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు అని దేవుడు అంటే వీడేమంటున్నాడు? ఉంటుంది. ఏముంటుంది? కనీసం న్యూ ఇయర్ అన్నా ఉండొద్దా? అవునా కదా? మీరు ఆలోచించండి. ప్రసంగి క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బ్రతికినాడు. దాదాపు నేటికి 3000 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. అప్పుడైతే సూర్యుని క్రింద ఉన్న వాటిలో నూతనమైనది ఏది? ఇప్పుడు ఏది ఉన్నది? మరి సూర్యుని కింద ఉన్న వాటిలో ఒకటి నూతనమైనది ఉన్నది. అదేంటిది? నువ్వే. అవునా కదా? క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అన్నాడు. అంటే నువ్వు నూతనమైన వాడు అని దేవుడు చెప్పాడు తప్ప ఈ సంవత్సరం నూతనమైందని ఎక్కడన్నా బైబిల్లో రాయబడిందా? గాలి నూతనమైనది, అవునా కదా? లేదా భూమి నూతనమైనది, ఇలా కనబడేది ఏదైనా నూతనమైందని దేవుడు చెప్పాడు. సమస్తము మునుపు ఉండినదే, ఇది చక్రంలాగా తిరుగుతున్నదే తప్ప ఏది నూతనమైనది లేదు. ఒకే ఒక్కటి దేవుడు చెప్పింది ఈ బైబిల్లో, నువ్వే నూతనమైన వాడివి, నువ్వే నూతనమైన సృష్టి అన్నాడు తప్ప మిగతా ఏది నూతనమైనది కాదు అని దేవుడు చెబితే ఇప్పటికీ మనిషి ఆయన ముందే చెప్పాడు, ఇది నూతనమైనదని ఒకడు చెప్పుతాడు, దాన్ని తప్పకుండా మనుషులు వింటారు. అంతే కదా? మీరు ఆలోచిస్తే ఎవడు చెప్పాడు ఇది నూతనమైందని? మీకు తెలుసా? దేవుని యొక్క కాలజ్ఞానం ప్రకారంగా, బైబిల్ క్యాలెండర్ అనుకోండి, బైబిల్ కాలజ్ఞాన ప్రకారంగా ఇశ్రాయేలీయులకు మాత్రమే పాత నిబంధనలో కొత్త సంవత్సరం, కొత్త దినం ఉండేది. మొదటి నెల మొదటి దినం మీరు తప్పకుండా నన్ను ఆరాధించాలి అని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పారు. ప్రతి నెల పండుగ చేయాలి వాళ్ళు. ప్రతి నెల అమావాస్య నాడు, పౌర్ణమి నాడు కూడుకోవాలి. ప్రతి నెల వాళ్ళు అష్టమి, నయమి, దశమి. ఈరోజు మన భారత పంచాంగం ఉన్నట్టే మన హిందూ సోదరుల పంచాంగం ఏదైతే ఉందో 100% ఆ పంచాంగం అంటే 5 అంగాలు. అవునా కదా? మీరు ఆలోచిస్తే అది శరీరానికి సంబంధించిందో, ప్రకృతికి, పంచభూతాలకు సంబంధించిందో మనకు తెలియదు. కానీ అదే ఇశ్రాయేలు పాటించేవాళ్ళు దేవుడు చెప్పాడు వాళ్ళకు తప్పనిసరి. ఆలోచించగలిగితే వాళ్లకు నీసాను నెల ప్రథమ మాసం, నీసాను నెల మొదటి దినం వాళ్ళు పెద్ద పండగ చేయాలి. ఇశ్రాయేలీలు ఇప్పుడు బైబిల్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం ఏది అని అంటే జనవరి 1 కాదు. భారతదేశం బట్టి మనం ఆలోచిస్తే చైత్ర మాసం ఏదో క్యాలెండర్లో ఉంటుంది. ఏంటంటే చైత్ర మాసంలో మొదటి దినాన్ని ఏమంటారు? భాద్రపద చైత్ర శుద్ధ పాడ్యమే సంథింగ్ ఏదో ఉంటుంది, అంతే కదా? చైత్ర శుద్ధ పాడ్యమే అనే మాట ఉపయోగిస్తాడు. అది మొదటి దినం. ఇశ్రాయేలీలు తప్పకుండా దాన్ని ఆచరించేవాళ్ళు. వాళ్ళ పవర్ దించాలని, వాళ్ళ గర్వం అంచాలని క్రీస్తుకు పూర్వం 45వ సంవత్సరంలో జూలియస్ సీజర్ అనేవాడు, రోమన్ ఎంపైర్, వీళ్ళ ఆచారాలు మానిపించాలా, వీళ్ళ దేవుని కాదనాలని చెప్పి వాడేం చేశాడంటే జనవరి 1 నాడు కొత్త సంవత్సరాన్ని చేసి మీరు ఇదే మీకు కొత్త సంవత్సరం, ఇదే మీరు ఆచరించాలని చెప్పారు. సో ఇది నూతన సంవత్సరం అని ఎవడు చెప్పాడు వీళ్ళకి? ఒకడు చెప్పును. ఆ ఒకడు చెప్తే ఈరోజు వాళ్ళు ఆచరించారు, ప్రపంచం అంతా ఆచరిస్తుంది. క్రైస్తవుడు, క్రైస్తవేతరుడు, చైనా వాడదే, అందరూ ఎంత గ్రాండ్ ఫెస్టివల్ అనుకుంటున్నాం భయంకరంగా.
ఆలోచిస్తే ఇండియాలో జరిగి ఉండలేదు, చైనాలో జరిగింది అంత బాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఎవడో పెట్టిన ఆచారాన్ని మనుషుల పారంపరాచారంలో చొప్పున నడుస్తామే తప్ప దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురనే మాటను వాస్తవం చేస్తూ నేటికి క్రైస్తవుడు కొత్త సంవత్సరం పండగ జరుపుకోవడం అన్యాయం, అక్రమం. ఇది నూతనమైనదని చెప్పి ఒకడు చెప్తాడు కాబట్టి ఆ ఒకడి మాటనే వింటున్నారు తప్ప సంవత్సరంలో నూతనమైనది ఏది లేదురా, నువ్వే నూతన సృష్టివిరా అని దేవుడు చెబితే ఏ ఒక్క నరుడు కనీసం దేవుణ్ణి ఎరిగిన దేవుని కుమారుడు నేను క్రైస్తవుని నాకే పరలోకం ఉందని బల్లగుద్ది వాదిస్తున్నా వాడు కూడా ఆలోచించలేకపోవడం అన్యాయం. ఇవిగో పాతవి గతించని నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన కట్టడలన్నీ గతించిపోతున్నాయి, వాళ్ళకిచ్చిన పండుగలన్నీ నేను ఎత్తేస్తాను, ఇదిగో రాబో దినముల్లో నేను వాళ్ళతోటే నూతన నిబంధన చేస్తాను అని దేవుడు వారికే వాగ్దానం చేశాడు నూతన నిబంధనను కూడా. ఆ నిబంధనలోనికి మనం వెళ్ళిపోయాం. ఆ నిబంధనలో ప్రతివాడు నూతన సృష్టిగా ఉండాలి, పాత పద్ధతులన్నీ మార్చేసుకోవాలి, పాత కట్టడలన్నింటినీ ఎత్తేసుకొని క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో ఉన్నవాడు క్రీస్తు యేసులోనికి వచ్చాడో వాడు నూతన సృష్టి. ఇక పండగ చేయడానికి వీల్లేదు, అమావాస్య చేయడానికి వీల్లేదు, పౌర్ణమి చేయడానికి వీల్లేదు. ఇప్పటికీ వాళ్ళు పండగ అమావాస్యలు, పౌర్ణమి నీకు తెలుసు లేదు, అమావాస్య పౌర్ణమి బట్టే వాళ్ళు క్యాలెండర్ ఇప్పటికీ చూస్తారు. వాళ్ళకి ఇంకా నిసాన నెల, మొదటి నెల, రెండో నెల, ఆధారు నెల వరకు 12 మాసాలు లెక్కగట్టి వాళ్ళు పండుగలు చేసుకుంటారు ఇప్పటికీ. ఇప్పుడు మనకున్నారు చూడ కొత్తగా వచ్చారు ఆంధ్రదేశంలో నవీన యూదులం అని ఒక దుర్మార్గులకు వచ్చారు, వాళ్ళు కూడా ఇదే చేయాలనుకుంటున్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నాడు దేవుడు ఎక్కడా లేదురా, నువ్వే నూతన సృష్టి అయినాక ఇంకా సృష్టిలో జరగవలసింది ఏమీ నూతనమైంది లేదు అని దేవుడు చెప్పి. పోనీ ఇంకేదైనా ఉందా? చివరిగా మనం ఆలోచిద్దాం. మనం అనుకుంటున్నది ఏది నూతనమైంది? ఒకటి చెప్పాడు. పోనీ ఏంటిది? అది కాలం, అంతే కదా. ఇప్పుడు సంవత్సరాలకు సంబంధించింది, ఇయర్కి సంబంధించింది కాలమే కదా. సో నూతన సంవత్సరం ఆలోచిద్దాం. ఇంతకీ ఈ సంవత్సరాన్ని ఎవరు నూతనమైంది పాతదని పెట్టారు? మనిషే పెట్టారు. అసలు ఈ సంవత్సరాలు ఎందుకు లెక్క కట్టుకున్నావు? నువ్వు బ్రతకడానికి, నీ ఆయుష్ను లెక్కేసుకోవడానికి, నువ్వు చరిత్ర రాసుకోవడానికే తప్ప దేవునికి ఏమనుందా? ఏమనుందా? అసలు ఈ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఉంటుంది. యాక్ట్స్ 17:26 వర్స్. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమోనని ఆయనను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను, మనుషుల యొక్క నివాస స్థలములను, పొలిమేరలను ఏర్పాటు చేశాడంటే దేవుణ్ణి వెతకటానికి నీకు కాలాన్ని ఇస్తే, దేవుణ్ణి ఆరాధించడానికి నీకు కాలాన్ని ఇస్తే, దేవుణ్ణి స్తుతించడానికి నీకు కాలాన్ని ఇస్తే, కనీసం గుడ్డోళ్ళలాగా తడువులాడంటే సగం జ్ఞానం లేకుండానో కళ్ళు మూసో తెరిసో కనీసం తడువులాడన్నా నన్ను కనుక్కుంటారేమో అంటే ఈడు తడువులాడ కదా, ప్రతి గుడ్డేడైపోయాడు. కాలాన్ని వెతుకుతున్నాడే తప్ప దేవుణ్ణి వెతుకుతాడే లేదు. అంతే కదా, కాలాన్ని వెతుకోవడం కదా. ఇప్పుడు ఎప్పుడొస్తుందా జనవరి, ఎప్పుడొస్తుందా క్రిస్మస్, ఎప్పుడొస్తుందా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎప్పుడొస్తుందా అని వీడు కాలాన్ని వెతకడంలోనే ఉన్నాడు తప్ప దేవుని వెతికే ఆలోచనలో లేడు మనిషి. పండుగ ఎప్పుడు చేసుకుందామా, కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుందామా, నా ప్రాణమా తినుమా తాగుమా సుఖించుమా అనే ఆలోచనలో ఉన్నాడు తప్ప దేవునికి నువ్వు చేసేది ఏంటి, దేవునికి నువ్వు పనికొచ్చేది ఎప్పుడు? సంవత్సరానికి ఒక్కసారా? ఆలోచిస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. బైబిల్ని ఎప్పుడు నేను ఆలోచించమంటాను, దేవుడు కూడా ఆలోచించమన్నాడు, భక్తులు ఆలోచించమన్నారు, అందరూ ఆలోచించవలసింది అదే. మనం ఆలోచించాలి ఏది కొత్తది. కానీ కాలాన్ని గురించి నువ్వు చింతిస్తావా? కాలాన్ని గురించి నువ్వు ఆలోచిస్తావా? అయితే ఒకసారి కాలం ఏం చేస్తుందో నువ్వు ఆలోచించు. నువ్వు అనుకున్నట్టు కాలం ఉండదు. నీవు కాలం కోసం ఎదురు చూడవలసిన పని లేదు. కాలం దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవడన్నా ఇంగ్లీష్లో ఏమో సాగుతుంది, టైమ్ అండ్ టైడ్ నన్స్ ఫర్ ఏదో ఉంది, వెయిట్ ఫర్ నన్ అని ఒక సామెత ఉన్నది తెలుసు. అంటే కాలం అనేది ఎవడి కోసం ఆగదు, అవుతుందా? ఎవడి కోసం ముందు వస్తుందా? పోనీ నువ్వు ఏమంటారు, అంటే చిన్నప్పుడు ఉండేది, పరిగెత్తి ఉరికి పసలా కాసినా పొద్దు కూకదురా, అది కూకే టైంకే పొద్దు కూకుతుంది తప్ప నువ్వెంత తొందరపడ్డా రాత్రి అవ్వదు. పోనీ నువ్వెంత కన్నులు పెట్టి ఎదురు చూసినా ఆ టైం వస్తేనే టైం మారుతుంది తప్ప ముందైతే మారదుగా. ఆలోచించండి. పోనీ మనం ఆలోచిద్దాం. నిన్న ఒక పేపర్లో చదివాను ఒక మాట, మనం ఎప్పటిదాకా ఎదురు చూసినాం? అర్ధరాత్రి
12 దాకా. కానీ ఆస్ట్రేలియా వాడు మనకు 5:30కే వాడికి న్యూ ఇయర్ అయిపోయిందట. తెలుసా లేదా? ఆస్ట్రేలియాలో ఎప్పుడైందట? నిన్న 5:30కే. అంటే వాడి టైం వేరే, నీ టైం వేరే. నిజంగా న్యూ ఇయర్ అనుకుంటే అందరూ ఒకే టైం చేయాలిగా. వాడికి 12 అప్పుడే అయింది, మరి నీకేమో. కాబట్టి టైం గురించి వరి అవ్వకు అన్నాడు. టైం గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదన్నాడు దేవుడు. ఒకసారి ఆలోచిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ముగిస్తాను ఇక. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏమన్నాడండి? రేపటి దినం. ఈ రోజున్న ప్రజలందరూ చాలామంది సమాజం దేనికోసం చింతించారు? 31st ఎలా గడుపుదామా, గ్రాండ్గా జరుపుదామా, లేదా 1 జనవరి ఎలా గడుస్తుంది, ఏ విధంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా, ఏ విధంగా దానిలో ఆనందపడాలి అని ఎంతోమంది చింతించటం, అంటే ఆలోచించటం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ నిన్న ఉండి ఈ రోజు గురించి నువ్వు చింతిస్తే జనవరి 1 అనేది ఒక దినం, అంతే కదా? జనవరి 1 అనేది ఒక దినం. ఇప్పుడు దినమే చింతించుతున్నది. అంటే జనవరి 1 నీకోసం చింత పెట్టుకున్నదట, నీకోసం చింతిస్తున్నదంటే ఈ దినాన్ని, ఈ 24 అవర్స్ని అసలు దేవుని కుమారుడు సరిగ్గా వాడుకుంటాడా లేదా, దేవుని కోసం వాడబడతానా లేదా, నా కాలాన్ని నా దేవుని కుమారులకు నేను ఉపయోగపడతానా లేదా అని ఎవరు చింతిస్తున్నారు? దినము చింతించుతున్నదే. కాబట్టే నువ్వు చింత వదిలే అన్నాడు. కానీ మనం వదిలే స్థితిలో లేదు. ఎన్ని చెప్పినా అలాగే ఉంటున్నాం కనుకనే భక్తుడు అంటున్నాడు, దేవుని యందు భయం కలిగి. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మేము ప్రభువు భయము నెరిగి మిమ్ములను, 5వ అధ్యాయం, కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుతున్నాము. ఇది దేవుని భక్తి. దినమే నా గురించి చింతిస్తుంది అనుకుంటే నువ్వు భక్తి గలవాడు. అంతేగాని రేపటి గురించి నువ్వు చింతించుకుంటే రేపు ఎలా గడపాలో ఎంజాయ్ చేయాలనుకుంటే నీకు దేవుని యందు భయం లేదు, ప్రభువునందు భయం లేదు. అందుకే చెప్తున్నాను, ఈ విధంగా ఆలోచించి మనమే నూతన సృష్టిగా మారి, సృష్టిలో నూతనత్వం కోసం వెతకకుండా సృష్టికే మనం నూతనత్వాన్ని చూపించే వాళ్ళమై ఉండి, మన శరీరంగా, మన క్రియల చేత, మన ఆలోచనల చేత నూతనత్వంలోనికి మారి, ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఎప్పుడు చెప్తున్నాను కనుక మళ్ళా చెప్తున్నాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం, 22 నుంచి 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై, నీతియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. నవీన స్వభావమును ధరించుకొన బలెను. మునుపటి అనగానే లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కొత్తది అనుకోకు. మునుపటి అంటే నీకు గతించిన క్షణం కూడా మునుపటిది కదా. ఉదయం ఉందనుకో, అది నీకేమవుతుంది? ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, ఉదయం ఏమవుతుంది నీకు? గతం, గతించిన కాలం. గతించిన కాలంలో ఒకవేళ మోసకరమైన దురాశలతో ఉన్నామేమో, మోసకరమైన ఆలోచనలతో ఉన్నామేమో, ఈ క్షణంలో దాన్ని వదిలేసుకున్నాం. కాబట్టి ప్రతి క్షణము నువ్వు నూతనపరచబడు అన్నాడు, ప్రతి దినము నువ్వు నూతనపరచమని అన్నాడు దేవుడు. మీరు కనుక ఆలోచిస్తే మీ స్వభావంలో నూతనత్వం రావాలా, మీ ఆలోచనలో నూతనత్వం రావాలా, మీ బుద్ధికి నూతనత్వం రావాలా, మీ మనసుకు నూతనత్వం రావాలా, మీ భక్తి యథార్థమైన భక్తి కావాలి అన్నాడు దేవుడు. నటించే భక్తి నాకు అనవసరం అంటున్నాడు. యథార్థమైన భక్తి ఏమన్నాడండి? నీతియు యథార్థమైన భక్తియు గలవారే. ఎందుకంటే ఈరోజు భక్తి యాక్షన్లోనే ఉంది, భక్తి అనేది నటనలోనే ఉన్నది తప్ప యథార్థంగా అంటే హృదయపూర్వకంగా కనబడట్లేదు. అది దేవుడు చూస్తున్నాడు. అందుకే హృదయాన్ని చూసేవాడే తప్ప పై వేషాన్ని చూసేవాడు కాడు. మనమేమో బయట పై మెరుగులకే వాల్యూ ఇస్తున్నాం తప్ప కనపడని నీ హృదయం దేవుడికి కనబడుతుంది. మనుషులకు కనబడింది నీ హృదయం, నీ ఆలోచన దేవునికి కనబడుతుంది. మనిషికి కనబడేది
ఆకారం. కాబట్టి మనుషులకు భయపడాలని లేదు. మనుషులకు మేము ఎర్రోళ్ళమైనా పర్వాలేదు, మనుషులకు మేము పిచ్చోళ్ళమైనా పర్వాలేదు, కానీ దేవుడు చూసేది హృదయం కనుక మా హృదయం నూతనపరుచుకుంటాము. మీ హృదయం నూతనపరచుకోండి. మీ స్వభావాన్ని, మీ ఆలోచన విధానంలో మార్పు రండి. దాంట్లో నూతనంగా ఆలోచించండి. పాతది ఇంకేదైనా తప్పుగా ఆలోచించామేమో, ఈ క్షణము నుండి దాన్ని నూతనపరచుకో అన్నాడు. ఎందుకంటే సృష్టి నువ్వే గనక, నీలో జరిగేదంతా మార్చవలసింది నువ్వే గనక, నువ్వే నూతన సృష్టి చేయండి. సృష్టిలో జరిగే మార్పు కోసం ఎదురు చూడడం అని, నువ్వు సృష్టికే మార్పుగా, నువ్వు సృష్టి నీ వైపు చూసి ఇతడేంటి ఇలా ఉన్నాడు, అవునా కదా? సృష్టిలో ఉన్న మనుషులు ఉన్నారనుకో, ఇతడేంటి ఇలా ఉన్నారు, ముందు చెప్పాను కదా, గుర్తుంది కదా మీకు, ఇదేంటి వీడు కొత్తగా ఉన్నాడేంటి, అందరు పెట్టింది వీడు చేయట్లేదేంటి. అందుకే ఇలా బాధపడలేకనే కదా మనం ఈ మళ్ళీ ఇలా పెట్టింది, అవునా కదా? మీరు 1 జనవరి చేయరు, మీరు ఏంటది వాచ్ నైట్ సర్వీస్ చేయరు, మీరు పిచ్చోళ్ళు, మీరు ఎర్రోళ్ళు, అవునా కదా? మీరు ఆలోచించగలిగితే అలా ఎందుకు ఎర్రోళ్ళంగా ఉన్నాం అనుకున్నాం? మాకు దేవుడు అంటే భయం. సంవత్సరానికి ఒక్కరోజు ప్రార్థన చేసుకొని భక్తులం కాదు. అలా అంటే మనం ఎప్పుడో ఈ మొత్తం ఈ గ్రౌండ్ అంతా నిండిపోయేది. నథింగ్ డూయింగ్. దేవుని కోసం బ్రతకాలి అనుకుంటే నువ్వు నిత్యము నూతనపరచబడి, నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ, క్షణక్షణము దేవుణ్ణి నీ హృదయంలో నింపుకొని, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో, నీ స్వభావంలో మార్పు వచ్చిన రోజే, నువ్వు మారిన రోజే ఈ ప్రకృతి మారుతుందేమో. నువ్వు మారితేనే కాలం మారుతుందే తప్ప కాలం మారుతుందని నువ్వు మారకు. నువ్వు మారితే కాలం, నీ వెంబడి కాలం రావాలే తప్ప నువ్వు కాలం వెంబడి పరిగెత్తకు. కాలం నీ కోసం ఉన్నదే తప్ప నువ్వు కాలం కోసం లేదు. ఈ కాలాన్ని, ఈ ప్రకృతిని దేవుడు నీ కోసం సృష్టించాడు కనుక వాటి వెంబడి నువ్వు పడకుండా నీ వెంబడి కాలం పరిగెత్తేటట్టు ఇప్పుడే నీకు ప్రతి క్షణం నూతనంగా ఉంటుంది, ప్రతి క్షణం నీకు పండుగ ఉంటుంది. అందుకనే ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్పుతున్నా, ఆనందించుడు అంటే ప్రతిరోజు ఆనందించేవాడే నిజమైన, ప్రతిరోజు క్రీస్తు యేసులో పండగ చేసుకునేవాడే నిజమైన క్రైస్తవుడు. ప్రతిరోజు హృదయంలో, ఆలోచనలో, ఎందుకంటే ఆనందం అనేది నీ హృదయానికి సంబంధించిందే తప్ప బయటేం కనబడదు. నువ్వు ఆనందంగా ఉంటే చుట్టూ ఆనందంగా ఉన్నట్టు, అవునా కదా? ఆలోచించగలిగితే అలా ఆలోచించి దేవుని కోసం బ్రతకండి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మనలకు తోడయ్యుండి తన ఆత్మచేత ముద్రించి తన వాక్యపు వెలుగులో నిత్యము ఈవెన్ మనం కూడా పడిపోకుండా ప్రతి క్షణము మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఇలాంటి ఆలోచన, ఇలాంటి వాక్యము ఈ మన దేశంలో ఉన్న క్రైస్తవ సోదరులకు ముందంది. ఆ తర్వాత మన సోదరులైన భారతీయులందరికీ ఇది అంది. ప్రతి ఒక్కరూ నూతన సృష్టిగా మారగలుగునట్లు మనం ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కరిని నూతన సృష్టిగా మార్చేందుకు మనం ప్రయత్నిద్దాం. అందుకు దేవుడు మనకు గొప్ప శక్తిని, సమస్తాన్ని అనుగ్రహించినట్లు మన కోసం, సోదర క్రైస్తవ సంఘాల కోసం, క్రైస్తవేతరులైన దేవుని పిల్లలందరి కోసం ప్రార్థన చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవుడా, నిన్నెరగక, నీ హృదయ ఆలోచనలు ఎరగక అనేక మంది సంగతులను పైనే చూసి పైనే మరి పనులు చేస్తున్నారు. హృదయాంత రంగాలలోకి వెళ్ళి నీ మనసును తెలుసుకొని నీ నిమిత్తం అవసరమైతే లోకంలో వెరివారమై నీకు భయపడి, నీ వాక్యానికి భయపడి దేవా మా బ్రతుకులను మార్చుకొని ప్రతి దినము నూతన సృష్టిగా మేము మారగలుగునట్లు సహాయాన్ని దయ. ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి వచ్చామో అప్పుడే మేము నూతన సృష్టి అని, ఇక నూతనమైంది ఏది లేదని, మేమే నూతనమైన వారమని గుర్తెరిగి అనేకులకు మాలో ఉన్న నూతనత్వాన్ని కనుపరిచి అనేకులను నూతన సృష్టిగా చేయగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించు. విన్న మేము విని మర్చిపోయే వారంగా ఉండకుండా విన్నదానిని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించి మా ఆత్మలతో పాటు అనేక మంది ఆత్మలను రక్షించుకోగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించు. మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.